Master your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్ అయిన గురుప్రసాద్ గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ సార్, లాస్ట్ టైం మీ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు నిఫ్టీ వీధికి సంబంధించిన డౌన్ గ్రేడ్ది చెప్పారు. అది ఆల్రెడీ రీచ్ అయిపోవడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్ సైడ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుందని మన ఆడియన్స్ అందరూ అడుగుతూ ఉన్నారు. దాని గురించి చెప్తారా? సార్, లాస్ట్ మనము మా టెలిగ్రామ్ ఛానల్లో, గురుప్రసాద్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో అక్టోబర్ 8వ తారీఖు ఎవరైనా వెళ్ళి కూడా చూసుకోవచ్చు, చాలా క్లియర్గా ఇచ్చాను. 24,670 బ్రేక్ అయితే డౌన్ సైడ్ వచ్చి 23,850, 23,250 టార్గెట్స్ ఇచ్చాను. కరెక్ట్గా ఇప్పుడు మొన్న 23,261 వచ్చింది. అంటే మన టార్గెట్కి 10 పాయింట్లు తగ్గింది. దాదాపు 1,500 పాయింట్స్ డౌన్ అయింది. ఇప్పుడు మార్కెట్ కరెంటు కొద్దిగా అప్పులో ఉంది. ఈ ట్రెండ్ ఎప్పుడు దాకా కొనసాగుతుందంటే డిసెంబర్ 20 దాకా ఇది అప్పే. ఎవ్రీ డిప్ బై ఇప్పుడు ఏం భయపడాల్సిన పని లేదు ఇన్వెస్టర్స్. అంటే డిసెంబర్ 20 తర్వాత మళ్ళీ అప్పుడు మనం మన టెలిగ్రామ్ ఛానల్లో మళ్ళీ మనం అప్డేట్ చేస్తాం. బిఫోర్ మీరు చెప్పిన డేట్ లోపు ఇంకా ఎన్ని ఫాల్స్ జరిగే స్కోప్ ఉంది, వాలటాలిటీ ఏ విధంగా ఉండబోతుంది, అండ్ అంటే స్పెసిఫిక్ ఈవెంట్స్ క్వార్టర్ 3 రిజల్ట్స్ అనేవి రావాల్సి ఉంది. సో మరి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? నెక్స్ట్ క్వార్టర్ వచ్చి జనవరిలోను రాబోతుంది. కాబట్టి ఇప్పుడు అట్ ప్రజెంట్ ఏం పెద్దగా ఫాల్స్ ఏం ఉండదు సార్. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ 20% కరెక్షన్ ఇచ్చేసింది. కరెక్షన్ ఇచ్చి అది బాటమ్ అవుట్ అయింది. అక్కడి నుంచే మార్కెట్ ఇప్పుడు టర్న్ అయింది. నెక్స్ట్ ఇంకొక ఈ 20 రోజుల్లో చిన్న ఏదైనా డౌన్ వచ్చినా కూడా మళ్ళీ టర్న్ అయిపోతుంది. అది మార్కెట్ అంటే ఒక స్పెక్యులేషనే కదా, ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. బట్ మనం భయపడాల్సిన పని లేదు. ఇది పెద్ద ఫాల్ వస్తుంది, ఈ 20% కరెక్షన్, అలాంటి దానికి మనం భయపడాల్సిన పని లేదు. డిసెంబర్ 20 దాకా ఒక కూల్గా డౌన్ ఉంటేనే ఉంటుంది. ఈరోజు డౌన్ ఉంటుంది, రేపు అప్ ఉంటుంది, అట్లా. ఆ తర్వాత డిసెంబర్ 20 తర్వాతే మళ్ళీ మనం జడ్జ్ చేయాలి. అండ్ రైట్ నో పిఈ ఏ విధంగా ఉంది, అండ్ అది జనరల్గా లాస్ట్ టైం కానీ 23-25% రీచ్ అయినప్పుడు డెఫినెట్లీ ఫాలో అవుతూ ఉంటుంది కదా. రైట్ నో సిచ్యువేషన్ ఎలా ఉందండి? జనరల్గా నా వరకు నేను చూసేది, నేను స్టాక్ మార్కెట్లో టెక్నికల్గానే చూస్తాను సార్. ఎందుకంటే మనం వచ్చి 2 పడవల మీద కాళ్ళు వేయకూడదు. నా అంచనా. కొంతమంది ఎందుకంటే మనం ఎవరిని వాళ్ళ వ్యూ ఉంటుంది. కొంతమంది ఫండమెంటల్సే చూస్తారు. రైట్, మీరు చేసేది కరెక్ట్, నేను తప్పు అనట్లేదు. ఎందుకంటే ఒక్క దారిలో వెళ్ళాలి. నేను మాత్రం కంప్లీట్గా ప్యూర్లీ టెక్నికల్ సార్. ఈ పిఈ రేషియో ఇవన్నీ నేను చూడను. ఇప్పుడు నేను 24,670 బ్రేక్ అయితే చేయాలన్నాను. అక్కడ నేను ఏం పిఈ చూశాను? పిఈ రేషియోస్ నేనేం చూడలేదు. కాబట్టి అది ఇట్స్ డిఫరెంట్ పార్ట్. అదేమవుతుందంటే సమ్ టైమ్స్ వర్క్ అవుతుంది, సమ్ టైమ్స్ వర్క్ అవుతుంది ఫండమెంటల్గా. అవును. దానివల్ల నేను అందులో వచ్చి సక్సెస్ రేషియో వచ్చి కొద్ది తక్కువ ఉంటుంది. టెక్నికల్గా మనం వెళ్ళేటప్పుడు మనకి హైలీ సక్సెస్ రేషియో ఉంటుంది. అంటే మనం ఇప్పుడు మార్కెట్ని ఒక 10 సార్లు మనం ప్రిడిక్ట్ చేస్తున్నామంటే 8 సార్లు సక్సెస్ అవుతాం. ఫెయిల్ అవుతాను నేను కూడా. సార్ నేను ఫెయిల్ అవ్వను అనట్లేదు, నేను కూడా ఫెయిల్ అవుతాను. ఎందుకంటే ఇక్కడ 100% ఎవరైనా చెప్తే సంథింగ్ ఏదో ఉంది, వాడేదో మనల్ని మోసం చేస్తున్నాడు. నేను అనే పాయింట్ ఏంటంటే నేను 10 టైమ్స్ ఇచ్చానంటే ఒక 8 సార్లు సక్సెస్ అవుతుంది. అదే నేను ఫండమెంటల్స్ ఇవన్నీ చూస్తే అక్కడ ఏముందంటే 5 సార్లు సక్సెస్ అవుద్ది, 5 సార్లు ఫెయిల్ అవుద్ది. అప్పుడు నాకు అక్కడ ఆ రేషియో వైజ్గా మనకి. కాబట్టి అందుకనే మనము ఎప్పుడు టెక్నికల్గా చూస్తాను. టెక్నికల్ ఇట్స్ అ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. టెక్నికల్ కూడా ఎట్లా అంటే మనకి అప్ సైడ్లో కూడా నేను చాలా ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. టెక్నికల్లో ఒక స్టాక్ని మనం అనలైజ్ చేయగలగాలి. చేసిన తర్వాత దాని టైం ఫ్రేమ్ ఏంటి, ఎంత టైం ఫ్రేమ్ లోపు ఎక్కడ టార్గెట్ వెళ్తుంది, ఎంత స్టాప్ లాస్ ఉంటుంది, ఇది అప్ సైడ్ వెళ్ళేటప్పుడు. అదేలాగా డౌన్ సైడ్ వచ్చేటప్పుడు ఒక స్టాక్ని ఏ పాయింట్లో కొనాలి. ఇప్పుడు కొంతమంది 1000 రూపాయలు ఒక స్టాక్ కొనేస్తారు సార్. చాలామంది 950లో కొంటారు, మళ్ళీ 900లో కొంటారు, 850లో కొంటారు, 800లో కొంటారు. ఇలా కొని
వాళ్ళు ఎంత దూరం అని కొంటారు? ఒక పాయింట్ ఆఫ్ టైంలో కొనేసి 500కి అమ్మేసి వెళ్ళిపోతారు. అలా కాదు. ఒక స్టాక్ డౌన్ సైడ్లో కూడా పర్ఫెక్ట్గా ఏ ప్రైస్లో కొనాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్స్కి అంతా చాలామంది టెంప్ట్ అయ్యి ఏమవుతారు, ఒక స్టాక్ కొన్న తర్వాత ఇమ్మీడియట్గా అమ్మేసి వెళ్ళిపోతారు. అలా కాదు. పర్ఫెక్ట్గా టెక్నికల్లో ఉండే ఒక బెనిఫిట్స్ ఇవన్నీ. అది ముఖ్యంగా సార్ అంటే మీరు ఇచ్చే ఈ ట్రేడింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే మీరు మీ కోచింగ్ సెంటర్లో ట్రైన్ చేస్తుంటారు కదా. ఎస్, మన అకాడమీలో. సో అకాడమీలో ఇచ్చే ట్రైనింగ్స్ అనేవి ఇంకా ఎటువంటి పాయింట్స్ మీద వాళ్ళకి స్టూడెంట్స్కి మీరు ట్రైన్ చేస్తూ ఉంటారు? అది ఒక వాళ్ళందరూ బ్లెస్డ్ అని చెప్తాను సార్. ఎందుకంటే నేను ఇప్పుడు దాదాపు 26 వర్క్షాప్ కంప్లీట్ చేశాను. వండర్ఫుల్. ఇప్పుడు 27 వర్క్షాపు నేను రెగ్యులర్గా వచ్చి చెన్నై, హైదరాబాద్ తప్ప ఇంకెక్కడా ఉండదు. ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు 27 వర్క్షాప్ ఇప్పుడు కమింగ్ జనవరి 25 and 26 2 days వర్క్షాప్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ ఇన్డెప్త్ సబ్జెక్ట్ అండి. నేను చెప్పించేది ఒక 2 సబ్జెక్టు. వన్స్ నా దగ్గర ఒక వర్క్షాప్ నేర్చుకున్న తర్వాత ఒక స్టాక్ని వాళ్ళు ఎక్కడ కొనాలని వాళ్ళే ఐడెంటిఫై చేసేస్తారు. స్టాక్ మార్కెట్ అంటే అదే కదా. అవును. షార్ట్ టర్మ్లో ప్రతి 20 రోజుకి 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది నేర్పించేస్తాం. ఇది ప్రూవన్ అనమాట. ఒక ట్రేడర్ వచ్చి ఎలా ఉంటుందో అతని మనోభావాలు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత, ట్రైనింగ్ ఒకరిని నమ్ముకొని మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం, అతని సపోర్ట్ ఉంటుందా ఉండదా. కాబట్టి నేను అవన్నీ ఆలోచించి వన్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రమ్ ఫస్ట్ బ్యాచ్ నుంచి ఇప్పుడు 26 బ్యాచ్ అయింది. దాదాపు 450 మంది స్టూడెంట్స్ నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళందరూ వచ్చి ఒకే వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. ఇంతవరకు ఏ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఒక బ్యాచ్ని కలపరు. బట్ నేను అలా కాదు. ప్రతి బ్యాచ్ ఈ బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఆ గ్రూప్లో యాడ్ చేసేస్తాను. అప్పుడు అది వాళ్ళకి ఏమవుతుందంటే ఒక ట్రేడింగ్ కమ్యూనిటీ దాదాపు 350 మంది ఉంటారు. వాళ్ళు ఎందుకంటే నేను అలా చేశాను, అది వచ్చి స్టార్టింగ్ నుంచి మన స్టూడెంట్స్ ఉంటారు కదా, దాదాపు ఇప్పుడు 3.5 సంవత్సరాలైంది. వాళ్ళందరూ కొన్ని లక్షలు కాదు కోట్లు కూడా సంపాదించారు. వండర్ఫుల్. అంటే ₹1 కోటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రేడింగ్లో పెట్టిన వాళ్ళు బ్యాంక్ నిఫ్టీలో ₹1 కోటి సంపాదించేశారు. ఫ్యూచర్స్లో 10 లక్షలు పెట్టిన వాళ్ళు 10 లక్షలు సంపాదించేశారు. F&Oలో ఎర్న్ చేయడం అంతా అంత ఈజీ కాదు. నేను ప్రూవ్ చేశాను. అందుకనే ఈరోజు గురుప్రసాద్ అంటే ఒక వాల్యూ ఉంది, ఒక బ్రాండ్ వాల్యూ ఉంది. సార్ చెప్తే ఒక నమ్మకం ఉంది. అందుకనే నా క్లాస్ కూడా వెరీ లిమిటెడ్ ఉంటుంది సార్. ఎక్కువ క్రౌడ్ తీసుకోను. ఎందుకంటే మేము ప్రతి స్టూడెంట్ని కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది. సీనియర్స్తో వాళ్ళు ఎంతమంది చూడండి, జనరల్గా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎవరితో డిస్కస్ చేయాలని తెలియదు. 350 మంది స్టూడెంట్స్ ఉన్నారు గ్రూప్లో. వాళ్ళు ఎవరితోనైనా కాల్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏదైనా ఒక చిన్న డౌట్ ఉంటే వెళ్ళి ఎంతోమంది పోస్ట్ చేస్తుంటారు, వీళ్ళు యాక్టివ్గా ట్రైన్ చేస్తున్నారు, వీళ్ళకి ఏమైనా డౌట్స్. ఇంకోటి మేము వచ్చి మా సైడ్ నుంచి మేము బెనిఫిట్ ఏమి ఇచ్చామంటే లైఫ్ టైం సపోర్ట్ ఇచ్చాం. లైఫ్ టైం సపోర్ట్ అంటే ఎలా అంటే ఈ 2 సబ్జెక్ట్ వరకు వాళ్ళకి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మండే టు ఫ్రైడే లోపు వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎవ్రీ సాటర్డే వచ్చి డౌట్ సెషన్ ఉంటుంది. ఆన్లైన్లో ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తాం. ఇన్ కేస్ ఏదైనా ఒక సాటర్డే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కడైనా షూట్ కానీ ఎక్కడన్నా వెళ్తే నెక్స్ట్ సాటర్డేకి పోస్ట్పోండ్ అవుతుంది. అయితే ఇదన్నీ కండిషన్ ఏంటంటే నా సిచ్యువేషన్ అన్ని బాగున్నంత వరకు లైఫ్ టైం సపోర్ట్. లైఫ్ టైం అన్నా ఉంటే లైఫ్ టైం కాదు, దానికి ఒక క్లాస్ ఉంటుంది కదా, డిస్క్లైమర్ ఉంటుంది. అది కూడా ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు నేను లైఫ్ టైం చెప్పానని చెప్పి ప్రూవ్ చేశాను కదా. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. అందరూ వాళ్ళకి ఇస్తూనే ఉన్నాను కదా. ఇట్ ఈస్ సపోర్ట్ కదా, 100%. అంతకంటే ఇంకేం కావాలి. సో తప్పకుండా ఈ జనవరిలో ఉండబోతున్న వర్క్షాప్ మీరు అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే చెప్పండి. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్. బట్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి కూడా ఇది బెనిఫిట్స్ అనేవి ఇస్తుంది 100%. ఎందుకంటే F&Oలో ట్రేడ్ చేసి ఎర్న్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అలాంటి ట్రాక్ రికార్డ్ సార్ మెయింటైన్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక పర్సనల్గా సార్ని కలవాలనుకున్నా కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో చెప్స్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఏదైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉండి సార్ని అడగాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.